ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త వరవడి, ఒక కొత్త వినూత్నమైన ఒక అద్భుతం చేయబోతున్నాం. అది ధనిక్ భారత్ విద్యా సంస్థలు. మామూలుగా మనం అనుకుంటాం బట్టి పడితేనే ఇంటర్మీడియట్ విద్య అని, కానీ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ అలానే కాన్సెప్ట్స్తో పాటు స్మార్ట్ లెర్నింగ్ అనమాట. ఐఐటి జేఈ నీట్లో ర్యాంక్స్ తెప్పించడం మాత్రమే కాదు, ఆ ర్యాంక్స్ని ఎంత ఒత్తిడి తగ్గించి తెప్పించాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం అనమాట. ముఖ్యంగా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వాటిని కూడా నేర్పిస్తూ పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకి అంటే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ ఒక గ్యారంటీ ఇస్తూ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట. పిల్లల్ని పేరెంట్స్ ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత కూడా 3 లేయర్డ్ అప్రోచ్. ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అవసరమైతే నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళి నేను కూడా స్వయంగా పిల్లల్ని హ్యాండ్ హోల్డ్ చేసే ప్రయత్నం అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో విపరీతమైన హార్డ్ లెర్నింగ్, రాట్ లెర్నింగ్ ఉంది కాబట్టి దీన్ని స్మార్ట్గా మార్చి మన పిల్లలందరూ మన తెలుగు విద్యార్థులు 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు స్థాపిస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. డే స్కాలర్స్ ఉంది, సెమీ రెసిడెన్షియల్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు హ్యాపీగా ఇంట్లో ఉన్నంత ఫ్రీగా, హైజీన్గా, ఆడపిల్లలు సెక్యూర్గా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన సదుపాయాలు చేశాం కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల్ని అందరూ ఆశీర్వదిస్తారని, ఇంటర్మీడియట్ లో ఈ రిజల్ట్స్ అనేవి త్వరలో మేము చూపించబోతున్నాం అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ధనిక్ భారత్ విద్యా సంస్థలో స్థాపించాము. ఇది లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ తోటి వచ్చిందనమాట. ఆ లాయిడ్ గ్రూప్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఇప్పుడు ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఈ 26-27 అకాడమిక్ ఇయర్ కి ఇంటర్మీడియట్ తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఫౌండేషన్ కోర్సులు అన్ని కూడా కలిపి వస్తున్నాం అనమాట. ఇది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనమాట. ఈ ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో మేజర్ గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తామని చెప్పడానికి ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు. అలాగే ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ బాలత గారు మాతో పాటు మీ అందరం కలిసి డైరెక్టర్స్ గా ఉండి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో, ఆ లక్ష్యంలో భాగంగా మా వంతు కృషి మేము చేయాలనే ఉద్దేశంతో మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇది అడల్సెంట్స్, కౌమార దశలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మార్గం చూపిస్తూ మంచి ర్యాంక్స్ తోటి స్ట్రెస్ ఫ్రీ తోటి వచ్చేటట్టు చూసుకొని వాళ్ళని కనుక సరైన మార్గంలో పెట్టగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా రేపు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధనిక్ భారత్ విద్యా సంస్థలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్కి సంబంధించి చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా కొత్త కాలేజీలు వస్తున్నాయి. చాలా కాలేజీలు చాలా దశాబ్దాల నుంచి ఉన్నాయి. పాత్రికేయ మిత్రులందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు ఏంటి స్పెషల్ అని. నిజంగా ఆ స్పెషాలిటీతోనే ముందుకు వస్తున్నాం మేము. ఎందుకంటే 3 దశాబ్దాలుగా నేను ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాను. దీంట్లో ఉన్న సాధక బాధకాలు అన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసు. పర్టికులర్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక పేరెంట్ జడ్జ్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఉన్న కాలేజెస్ నుంచి రిజల్ట్ ఏమో 5%, 6%లో ఆగిపోతుంది. కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో పేరెంట్ అందరూ ఆశిస్తుంది ఏంటంటే ఒక స్టెబిలిటీతో కూడుకున్న వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఎవరిస్తారా అనే ఆలోచనలో అయితే డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇది సర్వేలో కూడా తేలింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ చూస్తుంటే కూడా వేచి చూస్తున్నారు పేరెంట్స్ అందరూ. వాళ్ళు చూస్తున్న ఏంటంటే ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రావాలి ఇంటర్మీడియట్లో. ఎందుకంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేసేది ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ నీట్, ఈ రెండే.
ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల కల్చర్ అంతే, ఆర్ట్స్ వైపు ఇంకా ఫోకస్ చేయట్లేదు. ఈ రెండిట్లో వాళ్ళ బాబుని కానీ పాపను కానీ చూడాలంటే వాళ్ళకు ఒక విద్యా సంస్థ కావాలి. ఎక్కడైతే అందరి మీద ఫోకస్ చేసి స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్తో డెవలప్ అవుతున్న ఒక విద్యా వ్యవస్థ కావాలి. నేను స్టూడెంట్ సెంట్రిక్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఒకటి ఫీజ్ సెంట్రిక్, ఒకటి రిజల్ట్ సెంట్రిక్ విద్యా వ్యవస్థ రన్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రాంలో జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్కి ఈ ఫీజు, ఈ రెండే జరుగుతున్నాయి. కానీ స్టూడెంట్ సెంట్రిక్ అంటే స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని ఆధారంగా తీసుకొని స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అవగాహనగా తీసుకొని మేము ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను డెవలప్ చేయబోతున్నాం. అంటే మేము డెవలప్ చేసే ప్రోగ్రాము కేవలం బెస్ట్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. ఏ స్టూడెంట్ అనేవాడు ఏ స్టూడెంట్ అయినా, కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది యావరేజ్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు వీక్ స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్ ఉండరండి, స్లో లెర్నర్స్ ఉండొచ్చు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రేంజ్ స్టూడెంట్ అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని 30-40% ఇంప్రూవ్ చేయగలిగే ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ధనిక్ భారత్ మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఎసెట్ ఏంటంటే మేము రైట్ చేయగలిగే స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనే మా ఫీలింగ్. అంటే మా దగ్గరకు వచ్చే ప్రతి స్టూడెంటు, ఎందుకంటే మేము చాలా చిన్న స్ట్రెంగ్తో క్యాంపస్లు కానీ క్లాస్ రూమ్లు కానీ డెవలప్ చేస్తున్నాం. మా క్లాస్ రూమ్లో కేవలం 30+ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఏ క్యాంపస్లో చూసినా మ్యాక్సిమం 400 to 500 మెంబర్స్ మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంటే తక్కువ మంది స్టూడెంట్స్ని క్లాస్లో పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా ఫోకసింగ్ పెంచి వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్ ఇచ్చి ఫోకసింగ్ పెంచితే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి మనం రిజల్ట్ తీసుకురావచ్చు అనే భావన మాకు చాలా స్ట్రాంగ్గా. స్టూడెంట్కి విద్య అనేది కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ ఓరియంటేషన్. అంటే స్టూడెంట్ క్యాంపస్కి రాగానే వాళ్ళకి 8th, 9th, 10th ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి బ్రషప్ చేసి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ టీచ్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ డ్రీమ్స్ని రీచ్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. దీని మీద వర్క్ చేయబోతున్నాం కాబట్టి డెఫినెట్గా ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎక్కడ స్థాపించిన ఆ కాన్ఫిడెన్స్తోనే, మేము చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ టైం 4 సెంటర్లో దాదాపు 16 ఇన్స్టిట్యూషన్స్తో ముందుకు వస్తున్నాం. 2026, 27 16 బ్రాంచెస్తో ముందుకు వస్తున్నాం. కనుక మా కాన్ఫిడెన్స్ ఉంది. మమ్మల్ని డెఫినెట్గా మా ప్రోగ్రామ్ని కనుక డీప్గా కనుక వెళ్తే డెఫినెట్గా పబ్లిక్కి దిస్ ఇస్ ద రైట్ చాయిస్ అనే ఫీలింగ్ వస్తూనే ఆలోచనతో ఇంటర్మీడియట్, IIT JEE అండ్ నీట్, ఇంటర్మీడియట్, IIT JEE, నీట్లో రిజల్ట్ ఓరియంటేషను 95 to 100% స్టూడెంట్కి రీచ్ అయ్యే విధంగా మేము ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. ఇదే మా స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ అన్న.